హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి కోపంతో చామంతి చెంప పగలగొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలనే, కాలేజీలో చదువుకుంటున్నావు, బుద్ధిగా చదువుకోకుండా ఎలక్షన్లో ఓటు వేస్తాను ఎందుకు వెళ్ళావే అంటే నా మాట నీకు లెక్కలేదా? ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? కాలేజీలో ఓటు వేయడం తప్ప? మాటకు మాట సమాధానం చెప్తున్నా. అవునే, నువ్వు ఓటు వేయకూడదు, ఎందుకంటే నువ్వు నా ఇంటి పని మనిషిలాగుండాలి. నువ్వు కనుక కాలేజీలో ప్రెసిడెంట్ అవ్వాలి, నీ సంగతి చెప్తాను చామంతి. ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? అంటే నేను కాలేజీలో ప్రెసిడెంట్ అవ్వకూడదా? అంటే చెప్తున్నానే, అంటే నేను ఈ ఇంటికి పని మనిషినని నన్ను చిన్న చూపు చేసి చూస్తున్నారు కదా. కాలేజీలో యునానిమస్గా నిషమ్మ గారు గెలవాలని కదమ్మగారు మీరు నా మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు చెప్తున్నానమ్మగారు, మీరు జాగ్రత్తగా వినండి. తప్పకుండా నేను కాలేజీకి ప్రెసిడెంట్ అవుతాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అమ్మగారు. ఇది విని నిషా తండ్రి కోపంతో, ఏందమ్మా చెప్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఈ ఇంటికి పని మనిషిలాగా ఉండు. ఒక హోదాకి వెళ్ళాలనుకున్నావనుకో, నీ కాళ్ళు చేతులు విరిచి పడిస్తాను. నా బిడ్డ కాలేజీకి యునానిమస్గా గెలుస్తుంది, అర్థమైందా? నువ్వు సైడ్కి తప్పుకో. ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు? కష్టపడి పైకి రావాలని కోరుకోవాలి కానీ మీరేంటంకుల్ ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేయించి మీ బిడ్డ గెలవాలని ఎలా చెప్పబుద్దవుతుంది? మీరన్న మాటలు నేను ప్రెస్ మీడియాకు చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి అంకుల్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు నేను అంకుల్నా? అయ్యగారు అని పిలువు. నీ స్థాయి అంటూ మర్చిపోయి మాట్లాడుతున్నావా? పని మనిషిలా మాట్లాడు. ఇక రమాదేవి వెంటనే టెన్షన్ పడుతూ, అయ్యో మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? చామంతి ఎలా ప్రెసిడెంట్ అవుతుందో నేను కూడా చూస్తాను. మీరేం టెన్షన్ పడకండి. నిషా, మీ నాన్నని తీసుకెళ్ళు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టుగా మా నాన్నను తీసుకెళ్తాను. నేనే యునానిమస్గా ప్రెసిడెంట్ అవ్వాలి. ఒకవేళ గనక చామంతి ప్రెసిడెంట్ అయితే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అత్తయ్య. ఇటు ఏమో రమాదేవి టెన్షన్ పడుతుంటే, ఇక రోజా వెంటనే, ఎందుకు అత్తయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నిన్నొక ఐడియా ఇవ్వనా? ఆ చామంతిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేసే ప్లాన్ చెప్తాను. ఏంటా ప్లాన్ రోజా, చెప్పు. మన ఇంట్లో డబ్బులు నగలు చాలా ఉన్నాయి కదా. 50 లక్షల డబ్బులు మనము ఒక దాంట్లో పెడదాం. ఇవన్నీ డబ్బులు చామంతి తీసిందని దాని మీదకి నెట్టేద్దాం. ఆ తర్వాత డబ్బులు లేవని ఎవరు తీసారా అని ఆలోచిస్తూ పని మనుషులే తీస్తారు కదా అని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఇక చామంతి బ్యాగ్లో చెక్ చేస్తాం కదా, డబ్బులు దొరుకుతాయి. ఆ తర్వాత మనకు మట్టంటకుండా దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించవచ్చు. రోజా, భలే ప్లాన్ వేశావు. మన ప్లాన్ని తొందరగా అమలు చేద్దాం. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను. నా ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత మీకు సైగ చేస్తాను. ఇక మీ ఆటను ప్రారంభించండి అనుకుంటూ రోజా డబ్బులను ఇక చామంతి రూమ్లో పెట్టిన తర్వాత ఇక తన అత్తయ్యకు సైగ చేయడంతో ఇక రమాదేవి గట్టిగా అరుస్తూ, అయ్యయ్యో మన డబ్బులు కనిపించట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరైనా తీశారా? ఇంతలో హర్ష వచ్చి, ఏమైంది రమా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయినా మన డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎవరు తీసుంటారు చెప్పు. ఇక రోజా వెంటనే, చూస్తుంటే ఎవరో దొంగతనం చేసినట్టుగా అనిపిస్తుంది. అయినా మన ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తారమ్మా? అయ్యో మామయ్య గారు, పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీశారేమో. వాళ్ళను కూడా అనుమానించాలి. అత్తయ్య, 2 పని మనుషులను పిలవండి. చామంతి, చంద్రిక ఎక్కడున్నారే? త్వరగా బయటికి రండి. ఏమైందమ్మగారు, ఏం జరిగింది? 50 lakhs కనిపించట్లేదు. మీరిద్దరిలో ఎవరో ఒకరు తీసుంటారు కదా. ఏంటి రమా, ఏం మాట్లాడుతున్నావు? అయినా వాళ్ళిద్దరిలో డబ్బులు తీస్తారని నువ్వెలా అంటున్నావు? ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంకెవరు తీసుంటారు? ఈ పని మనుషులు 2 ఉన్నారు కదా. రమా, నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు కావచ్చు. వాళ్ళని ఎందుకు నిందిస్తున్నావు? అవునా హర్ష, నిన్నెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటానని చెప్పావు కదా. సరే, ఇంట్లో వాళ్ళందరూ వెతకండి. ఏ చిన్న ఒక్క క్లూ అయినా దొరికిపోతుంది కదా అని అనుకుంటుండగా ఇక రోజా తన ప్లాన్తో, చామంతి పాపం, ఇక నువ్వే బుక్ అయిపోతావు. నువ్వు పడుకున్నప్పుడు నీ కాళ్ళ పట్టీను నేనే తీశాను, మా అత్తయ్య బెడ్ కింద పెట్టాను. ఇక నువ్వే దొంగగా దొరికిపోతావు. ఇక నిన్ను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళగొడతారు.
అనుకుంటూ రోజా ఇక తన అత్తయ్య రూమ్ను వెతుకుతుండగా ఇంతలో చామంతి పట్టిని చూసి ఇక వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య, నాకు ఆధారాలు దొరికాయి. ఏంటి రోజా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి ఆధారాలు దొరికాయి? అత్తయ్య, దొంగతనం చేసిన దొంగ పట్టి దొరికింది. ఈ ఆధారాలు మనకు సరిపోతాయి కదా. ఇక హర్ష వెంటనే, అయినా ఈ పట్టి ఎవరిది? ఏమో మామయ్య గారు, ఒకసారి ఈ చామంతి కాలుకి పట్టి ఉందో లేదో ఒకసారి చూడమనండి మామయ్య గారు, అప్పుడు తెలుస్తుంది కదా దొంగ ఎవరో అనేది. ఇక చామంతి తన కాళ్ళ పట్టిని చూసుకుంటుండగా ఇక కాళ్ళ పట్టి లేకపోవడంతో ఇక రోజా కోపంతో, అంటే చామంతి, నువ్వే ఆ డబ్బును దొంగతనం చేశావు కదా? ఏంటమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు దొంగతనం చేస్తాను? అయినా 50 లక్షలు నేనెందుకు తీస్తాను? నా మాట వినండి, నేను ఏ దొంగతనం చేయలేదు. ఇక రమాదేవి కోపంతో, ఏంటే 50 లక్షలు తీసిందే కాకుండా దొంగతనం చేసిందే కాకుండా ఇంకా ఏ దొంగతనం చేయలేదని ఎలా చెప్తున్నావే? నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదే. నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లోనే డబ్బులు దొంగతనం చేయాలని ఎలా అనిపించిందే? అమ్మగారు, ఉప్పు తిన్న విశ్వాసం ఉంది. మీ దగ్గర పని చేస్తున్నాను, అలాంటిది నేనెందుకు దొంగతనం చేస్తాను? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారు, నాకు అలాంటి బుద్ధి లేదు. ఏంటే, అంటే మాకు అలాంటి బుద్ధి ఉందని చెప్తున్నావా? చేసిందంతా చేసి ఇప్పుడేమో ఏ దొంగతనం చేయలేదని చెప్తున్నావా? ఆధారాలు దొరికాయి కదా, మరి ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో అమ్మగారు, నా మాట వినండి, నేనే దొంగతనం చేయలేదు. ఇక హర్ష వెంటనే, రమ, చామంతి దొంగతనం చేయలేదని చెప్తుంది కదా, మరి తననెందుకు నిందిస్తున్నావు? ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? ఆధారాలు దొరకక కూడా చామంతి దొంగతనం చేయలేదని ఎలా చెప్తున్నావు? ఇప్పుడు చెప్తున్నాను హర్ష, చామంతి ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ చామంతి ఈ ఇంట్లో ఉండాలంటే నేను ఈ ఇంట్లో ఉండను, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు నీ భార్య కావాలనా లేకపోతే ఆ చామంతి కావాలనా, నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఏంటి రమా, అసలు నీకు బుద్ధుందా? పిచ్చి పట్టినట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే పిచ్చి పట్టినట్టుగానే మాట్లాడతాను. ఎందుకంటే ఆ చామంతి ఇంట్లో ఉంటే నా కొడుకును వలలో వేసుకుంటుంది, తర్వాత కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతుంది, ఆ తర్వాత పెద్ద లాయర్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళ నాన్నను జైల్లో నుంచి బయటికి విడిపిస్తుంది. ఇది కష్టపడి పెద్ద లాయర్ అవుతుందని నాకు నమ్మకం నాకుంది. కానీ నా మాట బయటికి చెప్పలేనిది. ఇది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక కాలేజీకి వెళ్ళదు, చదువుకోదు, ఇక ప్రెసిడెంట్ కూడా కాదు. అదే కదా నేను కోరుకుంటున్నాను. ఇక హర్ష కోపంతో, ఏమైంది రమాదేవి, ఏం ఆలోచిస్తున్నావు? చెప్తున్నాను కదండి, ఆ చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని. ఇక హర్ష కోపంతో, సరే రమా, నీకు నచ్చినట్టు చేయి అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళగానే ఇదే ఛాన్స్ అనుకుని రమాదేవి చామంతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుండగా ఇంతలో చిత్రవతి అడ్డుగా వచ్చి, ఏంటి రమణమ్మ, ఏం చేస్తున్నావు? చామంతిని ఇంట్లో నుంచి ఎందుకు బయటికి గెంటేస్తున్నావు? అసలు ఏం జరిగింది? అంటే అది అమ్మగారు, చామంతి ఇంట్లో దొంగతనం చేసింది. ఏ దొంగతనం చేసింది? అంటే అది అమ్మగారు 50 లక్షలు తీసింది. నా చామంతి 50 లక్షలు తీసిందని నీకెలా తెలుసు? ఎందుకంటే ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ చామంతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను. ఆ ఆధారాలేంటో చూపెట్టు రమాదేవి. ఇదిగోండి అమ్మగారు, ఈ పట్టి ఏ ఆధారం? అవును, ఈ పట్టి ఎక్కడ దొరికింది రమాదేవి? అంటే అది అమ్మగారు నా రూమ్లోనే దొరికింది. అవునా రమాదేవి, అయినా నా చామంతి నీ రూమ్లోకి ఎందుకు వస్తుంది? అయినా చామంతి నీ బెడ్ కిందనే ఎందుకు పడుతుంది? ఎవరో కావాలని సెట్ చేస్తేనే కదా నీ మంచం కింద పడుతుంది. నీ ప్లాన్లేంటో నాకు తెలీదా రమాదేవి? మరి నువ్వు చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడితే హర్షకు అన్ని విషయాలు చెప్పమంటావా? నీకు అప్పుడే చెప్పాను కదా చామంతి జోలికి రావద్దని. చామంతిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. తను ఎంత చదువుకోవాలనుకుంటుందో అంత చదివించమని నీకు చెప్పాను కదరా మాదేవి, మర్చిపోయావా? గతంలో ఎన్ని పాపాలు చేశావో హర్షకు చెప్పమంటావా? అయ్యో అమ్మగారు, అలాంటి పని చేయకు, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే రమాదేవి, నిజం చెప్పు, చామంతి 50 లక్షలు తీసిందా? నువ్వే కావాలని తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని స్కెచ్ వేశావా? అంటే అది అమ్మగారు, చామంతిని బయటికి వెళ్ళగొట్టాలని నేనే స్కెచ్ వేశాను. నాకు తెలుసు రమా, నీ కుట్రలు, నీ వేషాలు.
చామంతి ఏ దొంగతనం చేయలేదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు, అర్థమైందా? చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు ఒక పాప ఉందన్న విషయం హర్షకు చెప్పలేదు, అది కూడా చెప్తాను. జర జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.